కడప జిల్లా బద్వేల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. 4 రోడ్ల సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి కేక్ కటింగ్ చేశారు. నెల్లూరు రోడ్లోని అశోక్ నగర్లో జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు. అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు బద్వేల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి ఆయనే మాకు స్ఫూర్తి. ఎందుకంటే 2014లో స్టార్ట్ చేసిన పార్టీ కనీసం పల్లెలో జెండా మోసే కార్యకర్త కూడా మీకు లేరు అని అవతల పార్టీ వాళ్ళు మాట్లాడారు. కానీ ఈరోజు ఆయన పుట్టినరోజుకు ప్రాణాలైన ఇస్తాము అని రక్తదానం చేసేదానికి ఎంతో జన సైనికులు ముందుకొచ్చారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆయన 10 సంవత్సరాలలో 10 కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న ఆయన జెండా మోసేదానికి కాదు, ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాము అని ఎంతోమంది జన సైనికులు తయారయ్యారు. అది ఆయన పవర్ అంటే. ఆయన పవర్ అంటే ఏ విధంగా ఉంటుందో పక్క పార్టీ వాళ్ళు చెప్పారు ముందే, మిమ్మల్ని అతపాతాలని తొక్కేస్తా అన్నాడు, తొక్కేసిండు. భారతదేశ చరిత్రలోనే 100కు 100% రాజకీయంగా గెలిచిన ఏకైక వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి ఆయన యొక్క పదవికి న్యాయం చేకూరుస్తూ ప్రజల యొక్క క్షేమాల గురించి ఆలోచించి మొక్కల కార్యక్రమం మొదలుపెట్టారు. దీనితోడుగా ప్రతి ఒక్కరికి ఆదేశం ఇస్తూ ప్రతి ఊర్లో 10,000 మొక్కలు నాటాలని ఆయన చెప్పగానే ప్రతి జన సైనికుడు తన వంతుగా తన బాధ్యతగా తీసుకొని ప్రతి మొక్కను నాటుతూ ప్రతి ఊర్లో 10,000 మొక్కలు నాటారు. ఈరోజు ఈ మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ పెరిగి ఎండ తీవ్రత అనేది తగ్గి ప్రజలు యోగక్షేమంగా ఉంటారని, అలాగే తన యొక్క కార్యక్రమం జరుపుకుంటూ పోతున్నారు. ఇంతటి మంచి వ్యక్తి రాజకీయంలో రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఎంతో పుణ్యమని ఈ పుట్టినరోజు సందర్భంగా మా జనసేన పార్టీ తరఫున బద్వేల్ తరఫున తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం అన్నిటికీ మా బద్వేల్లో మా పరిశ్రమ అధ్యక్షులు గారు ఎంతో నడుము బిగించి ముందుకొచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో కొరపాటి సురేంద్ర గారు, పెరి వెంకటయ్య గారు, భాస్కర శ్రీనివాస గారు. ఈరోజు మాకు అంటే జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చాలా పెద్ద పండుగ లాంటిది. ఈరోజు హిందువులకు సంక్రాంతి పండుగ ఎలాగో, ముస్లింలకు రంజాన్ పండుగ ఎలాగో, క్రిస్టియన్లకు క్రిస్టమస్ ఎలాగో, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజే మాకు పెద్ద పండుగ లాంటిది. ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి బద్వేల్ నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన మాకు సేవ చేయడం ఒక్కడే నేర్పించాడు. సేవా మార్గంలోనే వెళ్ళండి అని చెప్పాడు. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటమని చెప్పారు. అదేవిధంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ఒక వ్యక్తిని కాపాడగలిగేది ఒక రక్తం ఎక్కించడం వల్ల, అందుకని చెప్పేసి రక్తదానాలు చేస్తున్నారు. అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం. అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో బలజీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము, బైక్ ర్యాలీ వంటి పెద్ద ప్రోగ్రాంలు చేసి ఎన్నడూ లేని విధంగా కనీవిని విధంగా రాష్ట్రంలో ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్ అంగరాన్ని అంటుతున్నాయి. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన కార్యకర్తలు, నాయకులకు, మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మన డిప్యూటీ సీఎం గారికి బద్వేల్ నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలరాతను మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.